సూట్ వేసే సూట్ అయ్యి చెప్పుడు చెప్పుడు. అంత తొందర దేనికి? మా ఆయనకి ఇంతగానో హడావిడి చేస్తుంటే ఏ పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన కోసం ఎంత సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళు వెయిట్ చేస్తారు అనుకున్నారు కదా మీరు కూడా. చేసే తొప్పాష్ పని ఒక ఇదే. బర్రె విన్నర్ తింటాడు, గొడ్డు నిద్రపోయినట్టు నిద్రపోతాడు. బాగుపడే ఆలోచన నా దగ్గర ఏంటి ఫ్రెండ్? ఇప్పుడు రెండు ట్రెండింగ్ లో ఒకటి డీజే బాక్స్, ఒకటి ఐస్ బాక్స్. పెళ్లికి డీజే బాక్స్ పెట్టుకొని పాటలు వింటరా? అవును. ఆ సౌండ్ కు పోతే మనం తీసుకొచ్చి ఇందులోనే పెడతారు. వీళ్ళెవరు ఫ్రెండ్? ఇప్పుడు బయట రూముల రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఓకే, వాళ్ళకు నార్మల్ రూమ్ వద్దట, ఏసీ రూమే కావాలంట. అది ఏమనుకుంటున్నావురా? బాక్స్ రాది గవాలని బిజినెస్ చేస్తావురా? నీ నోట్ల మనువయ్యా గవాలని. మీరు ఆగరు. పెట్ షాప్ మంది, అన్ని యానిమల్స్ మనం అమ్ముతుంటామాట. ఏంటి ఇక్కడ దోమలు ఉన్నాయి? దోమలు పెంచుతున్నాం మనం. దోమలు పెంచుతున్నారా? ఎస్, మనకి ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉందా? ఆ రైల్వే స్టేషన్ లో దోమలు ఉంటాయా? మనం ఇచ్చినవే. అవునా? ఎందుకు? పాసెంజర్లు వస్తారు, ట్రైన్ లేట్ అవుద్ది, ఈ లోపల పడుకుని పోతే ట్రైన్ వెళ్ళిపోతుంది కదా, ఈ లోపల దోమలు కుడుతుంటాయి కదా, లేస్తారు మేడం ట్రైన్ కి. మొఖమంతా డ్యామేజ్ ఉంది. మొన్న అమీర్పేటకి వెళ్ళాను రా, ఫుల్ వర్షం పడింది, నీళ్లు ఇక్కడ దాకా వచ్చాయి, తలకేమో పైన ఉంది, గోండ్ర కప్పలా ఉన్నానంటారా. రైలు తీసుకుని కొట్టినారా. వర్షాలు పడుతున్నప్పుడు అందమైన అమ్మాయి అలా వచ్చి, ఏమండి నేను ఫుల్ గా తడిచిపోయాను, ఈ రోజు మీ ఇంట్లో ఉండొచ్చు అంటే ఎంత బాగుంటదిరా. బయట బాగా వర్షం పడుతుంది, నేను మీ ఇంట్లో తల దాచుకోవచ్చా? తల ఒక్కటే కాదు, వాళ్ళంతా దాచుకొచ్చిపోండి. సార్ ఇంట్లో ఉన్నారా? నా నాగర వస్తానా? పక్కీదులో వాళ్ళు పెద్దమ్మ పెడుతున్నారంట 7 అడుగులు. 8 అడుగులను పెట్టాలా లేదా? అన్ని పెడదాం ఎంత చెప్పరా. ఏ చారులత, 2 సంవత్సరాలు అయింది, డబ్బులేవి బే? 1 వీక్ లో ఇస్తాను. నా గురించి తెలుసు కదా, ఓపిస్తా. నాకు అసలే షుగరు, మీరు పోయించక్కర్లేదండి, దానంతట అదే పడిపోద్దండి. నా పేరు బంచిక్ బాబు, మీ పేరు? నా పేరు చారులత. ఏంటి ప్రాబ్లం? నాకు ఏ ప్రాబ్లం లేదు. బనానా బ్యాంక్ లో 2 లక్షలు వెళ్ళండి. ఏటీఎం లో మీరు కార్డు పెట్టారు, దీంట్లో అవైలబుల్ బ్యాలెన్స్ 0. దీని వల్ల మీకు 30 రూపాయలు మైనస్ అయింది. అప్పు తీరిపోయిందా? బక్క తీరింది. ఏమన్నా ఇప్పుడు ఊపుకొని వచ్చి హ్యాపీయా, అప్పు తీరిపోయిందా? ఏంటిది? గగ్గోలు అని ఒక యాప్ పెట్టామండి. ఎవరికన్నా బాధ కల్పించి ఏడవాలనిపించి మాకు ఫోన్ చేశారనుకోండి, వాళ్ళ తరపున మేము ఏడుతా కూర్చుంటాం. నా అకౌంట్ లోంచి 10,000 కట్ అయ్యాయి. ఎవరు వాడారు? నేనే వాడానండి. నిన్ను ఇలా కాదే, చంపేస్తున్నాడు బాబోయ్. కొట్టి చంపేస్తున్నావు కదా మీ ఆవిడని, ఆవిడ తరఫున మేము ఏడుతున్నాం. ఏడుపుని బుక్ చేసుకుంది ఆవిడ. ఇంక చాలు, ఆవిడ అరగంటకే బుక్ చేసింది, గంట నుంచి కొడుతున్నావు నువ్వు. ఆడవాళ్ళు శుభ్రంగా ఉంటారా, మగవాళ్ళు శుభ్రంగా ఉంటారా? ఎప్పటికైనా ఈ ప్రపంచంలో అమ్మ వినండి, మగాళ్ళు ఉన్నంత నీట్ గా ఎవ్వరు. అదేంటి? మేము సెలూన్ షాప్ కి వెళ్ళి వచ్చి స్నానం చేస్తే గానీ లోపలికి వెళ్ళాం. మీరు బ్యూటీ పార్లర్ కి వెళ్ళి వచ్చి కనీసం మొక్కమైన కడుక్కుంటారమ్మా మీరు? ఒకప్పుడు అనేవారు పెళ్ళైన ప్రతి మగాడి విజయం వెనక ఆడది ఉండేది అంటారు, మరి ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడు పెళ్ళైన ప్రతి మగాడి సమాధి వెనకాల ఒక ఆడదే ఉంటుందమ్మా. ఇగో ఆ డ్రమ్ములో కొద్దిగా పొక్కబడ్డది, అది కొద్దిగా ప్లాస్టర్ పెట్టవా? చిన్న పని చేయాలి నీకోసం. బొక్క కనిపించట్లేదు కదా. ఇప్పుడే ఈ విషయం పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్తా. బావగారు, మన ప్రేమ కోసం ఇదంతా చేశాను. ఇప్పుడేమో ఇంకో కాలు వెళ్ళట్లేదు. అబ్బా, ఒక్క నిమిషం. నరం పట్టేసిందే. ఓ పని చేస్తాను, నువ్వెందుకు వచ్చారా సీన్లోకి? నేను ఏదో చేస్తాను, వెళ్ళు. అమ్మో
సైమా డ్రమ్ము లేపు డ్రమ్ము లేపు. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. జబర్దస్త్ ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.